ప్రైజ్ ద లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మర్చిపోకుండా దేవుని వాక్యం చదువుతున్నారా? ఈ జనవరి మాసంలో మనం ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం కదా. మీరు ఎవరినైనా ప్రేమించేటప్పుడు వారు మిమ్మల్ని ఎలా పడితే అలా తిరిగి ప్రేమిస్తే మీకు బాగా అనిపిస్తుందా? మీరు వారిని ఎలా ప్రేమిస్తున్నారో వారు కూడా మిమ్మల్ని అంతే ఎక్కువ ప్రేమించాలని మీరు అనుకుంటారు కదా. కనుక మీ దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమించడం అనే విషయాన్ని అర్థం చేసుకొని మీరు కూడా మీ దేవుడిని అలానే ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక కాంటెక్స్ట్ జరుగుతుంది. యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరాన నడుస్తా ఉన్నప్పుడు సీమోను పేతురును, ఆంద్రేయును అలాగే జబదే కుమారులను కూడా ఆయనను వెంబడించమని అడుగుతారు. యేసు ప్రభు వారు వారిని వెంబడించమని అడిగినప్పుడు 18వ వచనంలో రాయబడి ఉంది కదా, సీమోను పేతురు, ఆంద్రేయ తమ వలల్ని వేస్తున్నారంట. 21వ వచనంలో రాయబడి ఉంది, జబదయ కుమారులు తమ వలల్ని బాగు చేసుకుంటున్నారంట. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దేవుడు వలలు వేసిన వారిని పిలిచాడంట, వలలు బాగు చేసుకుంటున్న వారిని కూడా పిలిచాడంట. నిజానికి మనలో కూడా మన జీవితాలు చక్కగా ఉన్న వారిని పిలుస్తాడు, జీవితాలు చల్లా చెదర అయిపోయా అనుకున్న వాళ్ళని కూడా దేవుడు పిలుస్తాడు. అక్కడే అర్థమవుతుంది కదా, ఆయన ఏ తారతమ్యం లేకుండా మనందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. దేవుడు మన అందరి జీవితాల్లో పని చేసే విధానం ఒకలా ఉండదు. మనలో కొంతమంది విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన మనకి ఉన్న వాటిని విడిచిపెట్టమంటాడు, మరికొంతమంది విశ్వాసాన్ని పరీక్షించడానికి లేని చోటే కూర్చొని పట్టుబట్టమంటాడు. అయితే మనకి ఉన్న చోటన ఆయన వద్దన్నవి విడిచిపెట్టేసి లేని చోట కూడా పట్టుపట్టి ఆయనను వెంబడించేంత ప్రేమ ఆయన మీద మనకుందా? నీలో ఉన్న దుర్నీతి ఆ నీతిమంతుడికి దగ్గర అవనివ్వకుండా చేస్తుంది కాబట్టి ఆ రాజసింహాసనాన్ని ఆయన వదిలేసి నీకోసం కిందకి రాలేదా? అలాంటి నీతిమంతునికి దగ్గర అవనివ్వకుండా చేస్తున్న ఆ ఒక్క వ్యసనం లేక ఆ ఒక్క పాపం లేక ఆ ఒక్క చెడు అలవాటుని మీరు ఎందుకు మానుకోలేకపోతున్నారు? అమ్మా, వచ్చే వారమో వచ్చే నెలలో వచ్చే సంవత్సరమో కాదు, యేసు ప్రభు వారు వారిని చూచి మీరు నన్ను వెంబడించుడి అని అడిగినప్పుడు వారు వాళ్ళ వలలను వదిలేసి వెంటనే ఆయన్ను వెంబడించారంట. ఈ రోజు దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, నన్ను వెంబడించుడి అని. ఆ చెడుతనాన్ని ఆ పాపాన్ని విడిచిపెట్టే దేవుని వెనకతలో వెంటనే వెంబడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కనుక మన జీవితంలోని పరిస్థితులు ఎలా ఉన్నా ప్రేమతోనూ పట్టుదలతోనూ మన కోసం వచ్చిన ఆ ప్రేమ మైండ్ని వెంబడించడం నేర్చుకుందాం. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యు.